గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరిగింది వరంగల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మళ్ళీ ఎన్నికలకు కొత్త హామీల కంటే కూడా ఇంతకుముందు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, దాన్ని చూసి నాకు ఓటేయని చెప్పారు. పెద్ద కొడుకుగా మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించని చెప్పి సీఎం అన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేశారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి ఏం చేశారు గుర్తు చూడండి, తర్వాత కిషన్ రెడ్డి ఏం చేశాడు చూడండి, మీరు చూసి ఓటేయండి, ఆగం కాకండి అని చెప్పారు. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వారు చూసినట్లయితే నిన్న హైదరాబాద్లో ఒక ప్లే స్కూల్లో చిన్నారి లిఫ్ట్లో ఇరుకొని చనిపోయింది. అది కూడా ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది నిన్న చిత్తూరులో. దానికి సంబంధించినటువంటి వార్త కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, టీఆర్ఎస్ నుంచి ఎర్రవాడ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో జనరల్గా సీఎం మాట్లాడినంటే ఒక్కోసారి గాలి తిప్పేస్తారంటారు కదా, సో కొద్దిగా మీరు బాగా వ్యతిరేకత ఉంది అనుకుంటూ వచ్చారు. నిన్నటి కేసీఆర్ స్పీచ్ ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి కొద్దిగానే మీ వచ్చిన ఓట్ బ్యాంకో లేకపోతే వ్యతిరేకతను అంతా క్లియర్ అయిందని వాళ్ళ భావంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎఫెక్ట్ అయిందా మీకు సీఎం స్పీచ్? ఒక రకంగా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే లెక్క అయింది. అవునా? అంతే. ఎందుకంటే తప్పు చేస్తే శిక్షించండి అని అన్నారు కదా. అవును, అప్పుడు 2001లో చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా అన్నారు. తప్పు చేస్తే మాట తప్పితే రాళ్ళతో కొట్టండి అన్నారు. ఆ మాట కట్టుబడి అంటున్నారు. ఒకటేమో మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 100 మీటింగ్లు అన్నాడు, మరి తల నరుక్కుంటా అన్నాడు, ఆ తలే పోలే. ఇక ఎందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఎర్రవాల సీనే ఉన్నాడు, 2 సార్లు చెప్పిండు. ఎంపీ అప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఎంపీ సీట్ ఇస్తా అన్నాడు. దీన్ని ఏమనాలి? మాట తప్పిండు అని అనడానికి పార్టీ కార్యకర్తలు చేస్తేనేమో అది రాజకీయం. ఇలా చెప్పులు చూపిస్తున్న, తప్పుకు చెప్పు చూపిస్తున్న ప్రజలకి ఏం సమాధానం చెప్పాలని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. అంతసేపు జరిగిన ప్రసంగంలో ఎంతో ఎంతసేజం ఉంటుంది అనుకున్నాం, కోరుకున్నాం. ఏదో కొత్త కొత్త అంశాలు చెప్తారని ఆశిస్తే చివరాఖరికి రైతు రుణమాఫీకి సంబంధించి, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చర్చే లేదు. అసలు ఆ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, దానికి నేను ఏం చేసినానని చర్చ లేనే లేదు. జానారెడ్డి గారిని, జైపాల్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక వాళ్ళ యొక్క సీరియస్నెస్ని బట్టి ఇప్పుడు ఆయన వాళ్ళ మీద కోపం వస్తున్నట్టుగా భావించాలి. ఇప్పుడున్న రాజీవ్ శర్మ ఉన్నాడు కదా, జీఓఎం అప్పుడు సెక్రటరీగా ఉండే, ప్రతిసారి జైపాల్ రెడ్డి గారి ఇంటికి పోయి ఏం చేసిండో వారికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఏరు దాటినాక ఏమో తెప్పతలిగేసిన చందాన ఇలా జానారెడ్డి గారి ఇంట్లో జేఏసీ పుట్టింది మర్చిపోయినాడు. అంటే తాను ముఖ్యమంత్రి కొరకు ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసిండంటే ఎట్లుంటుంది? జానారెడ్డి గారు అలా మంత్రి దాని కొరకు తెలంగాణ గురించి మాట్లాడిండనంటే మరి నువ్వు ముఖ్యమంత్రి కావడానికే ఇంతమందిని వినియోగించుకొని ఇలా అందరిని మోసం చేసి నువ్వే ముఖ్యమంత్రి అయిన చర్చ ఎందుకు రాదు? ఇలా మాట తప్పడం అనే దానికి అసలు విలువ లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. పదే 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 ఇట్లా అబద్ధాలు చెప్తే వరంగల్ ప్రజలు కనుక కనికరించి మరి వాళ్ళని క్షమించి ఓట్లేస్తే అది వరంగల్ ప్రజల యొక్క విజ్ఞతకు వదిలేద్దాం. ఎందుకంటే సగటు తెలంగాణ వాదుల యొక్క ఒక గుండె చప్పుడు వరంగల్. మీరు కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈరోజు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ముందే వాళ్ళ సాక్షిగా ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయన మాట్లాడుతూ వెనకటికి ఎవరు ఏందో చవటలో ఎవరు వాళ్ళు ఇట్లా లేపి కొమరయ్యని లేపిండ్రు, కొమరయ్యని చెప్పు చూయించిండ్రు, ఇట్లా చెప్పి చేయిస్తున్నారు అని చెప్పి. మరి ఆ చవటలు అట్లా చేస్తే ఈ చవట ఏం చేసిండు? 10 రోజుల పాటు జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంటాయి, నాన్ బెయిలబుల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటాయి? రైతులు మార్కెట్ ముట్టడి పెడితే రైతులను తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. పక్క తుపాకులగూడెంకి సంబంధించిన అక్కడ వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మహిళలు ఏ రకంగా విమర్శిస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల కొరకు మనం పదే పదే తప్పులు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు చెప్పులు చూపిస్తారనే చర్చ ఈరోజు వరంగల్ కేంద్రకంగా సాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రతిపక్షాలంటే అసహనం ఉంటే నష్టం లేదు, కానీ ప్రజలంటే ఎందుకు అసహనం వచ్చింది? ఈరోజు దళితుల్ని ఈరోజు అవమానపరిచినట్టు కాదా? మీరు ఇంతకుముందు ఏం చర్చ పెట్టినరు? నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి చెల్లని రూపాయి నీడ నిలబెడుతున్నారు అన్నారు. నాన్ లోకల్ అయిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు మా దాంట్లో లేరు. ఎవరు ఆయన పేరు ఏంది, చెన్నమనేని రమేష్ సంథింగ్ అట్లా ప్రతి వాళ్ళు మీరు పక్క కాన్స్టిట్యున్సీలే కదా. హరీష్ రావు సిద్దిపేట, సిరిసిల్ల రామారావు, తర్వాత కేసీఆర్ గజ్వేలు, కవిత నిజాం. కవిత అంటే సరే మెట్టి కాబట్టి చేయొచ్చు కాక, కానీ ఇలాంటి ఒక పనికి మాలిన చర్చలు క్షేత్రంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు.
ప్రజాకర్షక పథకాల విషయాల్ని మీరు ఇప్పుడు ఇక్కడ చర్చ పెడుతున్నారు హైదరాబాద్లో. ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి హైదరాబాద్లో పెట్టి వరంగల్ మీద ఇంపాక్ట్ చేయడానికి 7 కోట్ల రూపాయలు ఎంత మొత్తుకున్నా విద్యార్థులకి ఏంది ఇప్పుడు ఎలక్షన్ల ముందే గుర్తొచ్చినాయి. అంటే నాకు అనిపించింది ఏంది, ప్రతిసారి ఎలక్షన్లు వస్తే ప్రజలకు ఏమైనా కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటుందేమో అనే ఒక చర్చ తెలుస్తున్న పరిస్థితుల్లో ఒక అసహనంతో నిన్నటి స్పీచ్ని మనం చూడాలి. అది మాకు చాలా మంచి చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కేసీఆర్ స్పీచ్ అసలు ఎందుకంటే చర్చలో వరంగల్ నుంచి టీడీపీ నాయకురాలు సీతక్క కూడా వచ్చారు. సీతక్క గుడ్ మార్నింగ్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అరుణ గారు చెప్పండి. ఏం లేదు, నిన్న స్పీచ్ ఆశాంతం వింటే కనుక నిజంగా ఒక అభద్రతతోటి ఒక ఇంత పోటీని నేను అనుకోలేదు అనే తత్వం అవపడతా ఉంది ఆ స్పీచ్ ఆశాంతంలో కూడా. ఒక ఇన్సెక్యూరిటీ. కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ మూవ్మెంట్ లో ఏం జరిగిందో చెప్పారు. తెలంగాణ మూవ్మెంట్ లో ఆయన పదే ప్రతిపక్షాల ఇళ్లకు పోయారు. జానారెడ్డి గారి ఇంటికి పోయిండు, జయపాల్ రెడ్డి గారి ఇంటికి పోయిండు, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పదే పిలుచుకొని కలుసుకున్నాడు. దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇవాళ వాళ్ళందరూ దద్దమ్మలు ఎట్లయినరు, వాళ్ళందరూ ఎట్లా పనికిరాని వాళ్ళు ప్రజలకు. వాళ్ళ తెలంగాణ తేవడానికి వీళ్ళందరూ సహకారం కావాల్సి వచ్చింది. ఆయన ఒక్కరితోటో, ఒక్క ఎంపీ తోటి, 2 ఎంపీలతోటి సాధ్యం కాక వీళ్ళందరూ కావాల్సి వచ్చింది. అదంతా ప్రజలకు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ అసహనాన్ని ఈ రోజున ప్రజలు వాళ్ళకి ప్రతిపక్షాన్ని నిలబెడతాయి ఇక్కడ అని గమనించి అసహనాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 11 టీఆర్ఎస్ ఇంకొక ఎంపీ గెలిచినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏమి లేదు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే కనుక ఒక మంత్రి వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారని దాన్ని వీకెండ్ చేయడం కోసం ఈయన వీక్ అయిపోయి ప్రసంగించిన తీరు కనిపిస్తూ ఉంది నిన్న పూర్తిగా ప్రసంగ పాఠంలో. నేను మాట తప్పితే నన్ను రాళ్లతో కొట్టండి అని అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన అంటుండు. మాట తప్పిన అంశాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దయాకర్ చెప్పిండు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు. అట్లానే 3 ఎకరాల దళితులకు ఇంతవరకు దాని గురించి ఒక ప్లానింగ్ లేదు. ఎక్కడ సంవత్సరంన్నర 18 ఏళ్ళు గడిచిపోయింది. అట్లానే ప్రాజెక్టుల గురించి ఆ రోజునే నిజంగా తెలంగాణ తేవడంలో ఉద్యమ నాయకుడిగా ఎట్లా మీపై చేసిన ఆరోపణలకు మీరు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి పారిపోయాడు, పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా నా గురించి మాట్లాడుతున్నా 36 ప్రశ్నలు వేసిండు, ఒక్క ప్రశ్న అడుగుతున్నా అని చెప్పారు. మీ మీద చేసిన ఆరోపణకు మీరు ఏం చెప్తారు? జనం చెప్పేది మేము భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం కల్పిస్తే మేము చేయగలిగేది చెప్తా ఉన్నాము. కేసీఆర్ గారు ఏ రకంగా వైఫల్యం చెందిండో నేను అదే చెప్తా ఉన్నా. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మాట తప్పిండు. దళితులకు 3 ఎకరాల కుటుంబానికి భూమి ఇస్తా అన్నాడు, దాని గురించి ప్రణాళికలు లేవు. అట్లానే నీళ్లు అందిస్తా అన్నాడు, ఇంతవరకు ముఖ్యమంత్రి విషయంలో దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకేసారి ఒకే వేదిక మీద నుంచి చెప్పారు. మేం కాదు రాష్ట్రం అభివృద్ధి. ఈ రోజున కరువు మండలాలు ప్రకటించలేదు. ఇంతవరకు కరువు మండలాలు ప్రకటిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 1500 కోట్ల రూపాయలు ఇచ్చాం కర్ణాటకలో. ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తా ఉన్నాం. అందుకే ఆయన వణికిపోతా ఉన్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం చేయలేదని మా మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వైఫల్యాలు ఒక్కసారి వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, సీతక్క నిన్నటి స్పీచ్ తో కేసీఆర్ భారీ బహిరంగ సభతో బీజేపీ టీడీపీ క్యాండిడేట్ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారి ప్రసంగంలో ఆనాడు ఉన్నటువంటి నమ్మకము, ఉత్సాహం కనబడడం లేదు. ప్రజల నుంచి కూడా ఆ స్థాయిలో స్పందన లేదు. సరే, జనాలు వచ్చిర్రు. ఇక్కడ ఈ పార్లమెంట్ లో జరిగేటువంటి 7 సెగ్మెంట్స్లలో 6 సెగ్మెంట్స్ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. జనాన్ని తరలించగలిగారు కొంతమేరకు. సరే, అది వేరు. కానీ అక్కడ వచ్చినటువంటి జనంలో కేసీఆర్ కు జేజేలు పలికినరా ఆయన ప్రసంగంలోనే ఒకసారి మీరు చూడండి. ఇంకొకటి ఏంటిదంటే 2001 నుండి 2014 ఎలక్షన్స్ అయ్యే వరకు, రిజల్ట్ వచ్చే మార్నింగ్ వరకు, మధ్యాహ్నం వరకు మాది ఉద్యమ పార్టీ అన్నాడు. ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మాది పక్కా రాజకీయ పార్టీ అన్నాడు. మళ్ళీ టీఆర్ఎస్ ఈ రోజు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు ఓట్లేయాలంటున్నారు. అంటే ఆయన ఎంచుకున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో, ప్రజల అవసరం ఉన్నప్పుడు, ప్రజల ఓట్ల అవసరం ఉన్నప్పుడు, ఈయనకు సీట్ల అవసరం ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఎత్తుతాడు. అదే ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో రైతుల గురించి కానీ లేదా మహిళల గురించి కానీ ఇచ్చిన వాగ్దానాల గురించి కానీ మాట్లాడితే అణిచివేస్తాడు. దానికి నిదర్శనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక అరెస్టులు కావచ్చు, అనేక నిర్బంధాలు కావచ్చు, ఆశా వర్కర్లపై దౌర్జన్యకాండ కావచ్చు, శృతి విద్యాసాగర్ లాంటి ఎన్కౌంటర్ కావచ్చు. ఇదొకటైతే ఈరోజు రాళ్లతో కొట్టమని ఆనాడే చెప్పిన ఆయన 2001 నుండి 2009 వరకు ఉద్యమం ఏ స్థాయిలో ఉండే. 2009 తర్వాత వాస్తవానికి జేఏసీ కింద
అంటే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి జేఏసీ కింద సకల జనులు ఐక్యమై అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రకాల ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాలు అందరి మద్దతుతోటి ఉద్యమం ఉధృతంగా సాగింది. ఆ క్రమంలో 1200 మంది బిడ్డల త్యాగాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినటువంటి పరిస్థితి. అది మర్చిపోయి నేనే తీసుకొచ్చిన ప్రజలకు తీసుకొచ్చిన దానికంటే కూడా కేసీఆర్ కు వాళ్ళ ఫ్యామిలీకి తెలంగాణ రావడం మూలంగా, విద్యార్థుల యొక్క బలిదానాల మూలంగా చాలా లబ్ధి జరిగిందనేది, ప్రజలకు ఏం జరగడం లేదనేది ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది మర్చిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఓరుగల్లు ప్రజలకు మేము మీ ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, 99% హామీలు అమలు చేసినాము. మాకు ఓట్లు వేయకుంటే మీకు కళ్ళు పోతాయని ఇక్కడ కేటీఆర్ అంటారు, కేసీఆర్ గారి కొడుకు. ఒక దిక్కేమో 16 నెలల్లో 60 ఏళ్లలో పోని దరిద్రం 16 నెలలలోనే పోతుందా అంటారు. ఇవాళ ధనిక రాష్ట్రం వీళ్ళే అని అంటారు, దరిద్రం పట్టుకున్నదని వీళ్ళే అంటారు. మరి వీళ్ళు 99% హామీలను అమలు చేసిన రాష్ట్రంలో పాలన మొత్తం పడకేసి ఈ ఓరుగల్లు ఓట్ల కోసం వచ్చారు. ఈ పార్లమెంట్ ప్రజలకు, ఓరుగల్లు ప్రజలకు చెప్తాను, 99% పనులు అమలైతే ఓట్లేయండి. ఇక ఎందుకంటే 99 చేసింది అంటున్నాడు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల గుండె చప్పుడు తెలుస్తుంది, అక్కడ కూర్చుంటే వాళ్ళ టీవీస్ గుండె చప్పుడే తెలుస్తుంది ఆయన. రైట్. ఇది 18 ఇంకా 3 రోజులు తెలిసిపోతుంది. రైట్. శ్రీనివాస్ గారు, కేసీఆర్ నిజంగానే అసహనంతో మాట్లాడారా లేకపోతే వణికిపోతూ మాట్లాడారా ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా? ఇప్పుడు ఈ అంటే మనం ముగ్గురి స్పీచ్లు విన్న తర్వాత ఎవరు వణికిపోతున్నో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనప్పుడే గెలుపు అనేది తెలిసిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా లెఫ్ట్ ఐడియాలజీ ఇంకే పార్టీలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి కూడా టీఆర్ఎస్ని ఓడించలేవు. వీళ్ళన్నీ ఒకటైనా కూడా. కానీ ఈరోజు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఇవన్నీ మాట్లాడినా కూడా ప్రజలు మరి మిమ్మల్ని ఎందుకు నమ్మతలేరో అర్థమైతలేదు. కానీ ఇలా మిత్రుడు దయాకర్ కానీ, లేకుంటే కర్ణక్క కానీ, సీతక్క కానీ మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి కావడానికి ప్రజలను వాడుకోలే, ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ ఉద్యమం రాలేదు తెలుసుకోవాలి. ఫస్ట్ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా, సైనికుడిగా తెలంగాణ ఉద్యమము కబంధ హస్తాల నుంచి విడిపించాలి, ఆంధ్ర హస్తాల నుంచి విడిపించడానికి ఉద్యమం చేసినాం. ఆ రోజు అందరినీ ఏకతాటి చేయడానికి కేసీఆర్ గారు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము చెయ్యనటువంటి పోరాటం లేదు, చెయ్యనటువంటి ప్రతి అంశాన్ని కూడా క్రోడీకరించి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా ఆనాడు ముఖ్యమంత్రి కావాలని ఎవరికి ఉండే? ఇలా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్కు, ప్రజల నుంచి వచ్చినటువంటి సపోర్ట్తోని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకులు, లేకుంటే జైపాల్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, జానారెడ్డి ఉద్యమంలో ఉన్నారు. జానారెడ్డి ఇంట్లోనే జయేష్ పుట్టచ్చు, కానీ దాన్ని పుట్టడానికి, దాన్ని నిర్మించడానికి కారకులు ఎవరో చెప్పాలి. ఇలా ఆనాడు ఉద్యమాన్ని అందరు కలుపుకొని పోవడానికి, ఇలా ఆనాడే అన్నారు చాలామంది, కేసీఆర్ని ఎవరు కలుపుకోపోతున్నారని చెప్తున్నది కూడా మనమే. కానీ అందరినీ కలుపుకోకపోవడానికి, ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి, అందరినీ కలుపుకొని పోవడానికి కేసీఆర్ గారు అగ్రభాగాన్ని నిలిచిండు. నిజంగా ఎప్పుడో పుట్టి ఎప్పుడో కనుమరుగైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఒకసారి 2001లో తెర మీదకి తెచ్చింది కూడా కేసీఆర్ గారే. దాన్ని ఒప్పుకోవాలి. మరి జైపాల్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయాలి? అదే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎండ్ల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసి నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆ సభలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడాడు. పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అనేక సందర్భాల్లో మీరు రాజీనామాలు చేయమని చెప్తే ముఖం చాటేసుకున్నాడు. వాస్తవాలు కాదా ఇవి? జైపాల్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా 5 సంవత్సరాల కాలంలో 2009 ఎన్నికల నుండి జైపాల్ రెడ్డి గారు ఏ ఒక్కనాడన్నా హైదరాబాద్కి వచ్చి జై తెలంగాణ అన్నటువంటి పాపన పోయిందా? తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి దాంట్లో దుంకినటువంటి వ్యక్తులు. కానీ ఇయ్యాల ఒకటి కేసీఆర్ గారు మాట ఏమన్నారు? తెలంగాణ ఉద్యమం నుండి నేను వైదొలిగితే, తెలంగాణ ఉద్యమాన్ని అక్కడ పడేసి కింద పడేసి నేను ఇంకెక్కడన్నా పదవులను ఎత్తుకొని పోతే రాళ్లతో కొట్టండి, నన్ను శిక్షించండి అని చెప్పిండు. డెఫినెట్గా ఆ మాటకు కట్టుబడి ఉంది టీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రజలతో ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నాం,
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి, Right. దయాకర్ గారు. మమ్మల్ని ఆశీర్వదించండి అండి. తప్పకుండా Right. దీంట్లో దయాకర్ గారు. ప్రజల ఆశీర్వాదం కావాలని అడుగుతారు. ఇంకో విషయం ఇలా నా విషయానికి ఇంకో విషయం ఇలా ఎర్రల శ్రీనివాస్కు టికెట్ ఇవ్వాలని ఇలా టికెట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇయ్యనన్నది ఎక్కడ చెప్పలేదు పార్టీ కానీ మా నాయకుడు కానీ. డెఫినెట్ ఇంకోటి ఇప్పుడు కాకపోతే వినండి చెప్పాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఎర్రల శ్రీనివాస్ కానీ ఆ విషయాలు పక్కతో పట్టదు. దళితుడు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని మూలాలు తెలిసినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని ప్రజల నుంచి వచ్చినటువంటి దాన్ని వినండి. జైపాల్ రెడ్డి గారి పాత్ర నీకు తెలిసి ఉండి చెప్పకపోతేనేమో అది నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నేను మాట్లాడుతుంది కరెక్టే అని. జీవోఎం ఎక్కడి నుంచి తయారైంది, రాష్ట్రంకు సంబంధించిన అంశాలన్నీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరింటి నుంచి చేసిండ్రు అనేది కనుక నీకు తెలిసి ఉంటేనేమో ఇప్పుడు తెర మీద చెప్పలేకపోతే ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నంత మాత్రాన చర్చ జరిగిన రోజులు అందరం జైపాల్ రెడ్డి షేర్ చేసుకున్న రోజు మర్చిపోతుంది. నీ ఒకవేళ ఆ రోజు పూర్తిగా మాట వదిలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తెలంగాణ ఉద్యమం కట్టుబడే ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నా దళితుడిని ముఖ్యమంత్రి నేను ఎందుకు చేయలేకపోయినా ఒక్కసారి వివరణ ఇచ్చిండా? ఎందుకు ఈ రోజు ఇన్ని వేదికల మీద నువ్వు మాట నమ్మాలి? దళితుడిని ముఖ్యమంత్రి చేయలేకపోయినా ఇది కారణం, ఇగో ఇది నేను చేసిన అని చెప్పి ఇంతవరకు ఒక్క మాట ఆయన ముఖ్యమంత్రి మాట వినాలన్నట. మేము ఈ రోజు 12% రిజర్వేషన్లే అని చెప్పి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాను గిరిజనులు చేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పోయి పాడకాడ ఒక పువ్వు అయినందుకు రైతులు నమ్మాలి అంటే నువ్వు అందరి చెవుల్లో పూలు పెడితే మేము నమ్మాలి. మీరు మాత్రం మీరు ఉద్యమం కొరకు ఒక్క దగ్గర కానీ జేఏసీ గురించి ప్రస్తావన వచ్చిందా? ఎందుకు జేఏసీ కోదండరామ్ నీకు అంత శత్రువు అయిండు? ఎందుకు మల్లెపల్లి లక్ష్య లేడు? ఎందుకు రఘు మీద కేసు పెడుతున్నారు? ఎందుకు ఈరోజు మీరు రాజేంద్ర రెడ్డి మీ గురించి చర్చ లేదు? ఆ రోజు 4 సంవత్సరాలు జరిగిన దాంట్లో నేనే తెచ్చినానంటే జనంకు తెలియదా? వరంగల్ ప్రజలకు అంతకంటే తెలియదా? నీ కొరకు కొట్లాడే 2014 ఎన్నికల్లో జనం ఆయనకే ఓటేసినారు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఓటు నీది రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నావా, ఉద్యమంగా మాట్లాడుతున్నావా? ఉద్యమం ఎవరు చేసిందనే దానికి చర్చ ఉంది, చరిత్ర ఉంది. నువ్వు జేఏసీకి ఓటు రూపం లేదు. జేఏసీ కనుక క్షేత్రంలో నిలబడితే ఎక్కడ భయపడుతున్నావు? ఇప్పుడు దయాకర్ గారు లేకుంటే కరుణాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో లేరు అని ఎవరు అంటలేరు. నేను కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు చెప్పిండు ఆయన స్పష్టంగా ఆ రోజే. నేను పార్టీగా బతకాలంటే ఒకరిని రాజీనామా చేయిస్తున్నా, నేను ఇంకోళ్ళు ఉంటా అని చెప్పి అందరితో పరిస్థితున్నది. ఇలా వాళ్ళని టార్గెట్ చేసి దద్దమ్మలు విపక్షాలు ఎందుకు కానీ కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు? జైపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు? మేమంతా రాజీనామా చేస్తే ఇట్లా దోసుకొని పోయి నేను ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు నీ చర్చ ఉందేమో నేను చెప్తా. కిషన్ రెడ్డి గారు ఆ రోజున 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు అసెంబ్లీలో ఈ తెలంగాణ చర్చ వచ్చిన తీర్మానాలు చేసిన ఆంధ్ర పార్టీ పక్ష సభ్యులు ఏకపక్షంగా తీర్మానాలు చేయకుండా ఏకపక్షంగా చర్చ జరగకుండా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది, భారతీయ జనతా పార్టీ తన వాయిస్ వినిపిస్తుంది, తెలంగాణ ప్రజల వాయిస్ వినిపించడం కోసం ఆ రోజు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు. అదే పద్ధతిలో మళ్ళీ ఉద్యమంలో వెనకపోకుండా ఉండడానికి ఉద్యమం తరఫున ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయించి అక్కడ గెలవటం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడనే కాదు పార్లమెంట్లో వీళ్ళిద్దరితోటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉద్యమంలో ఉంది, అక్కడ పార్లమెంట్ లో ఉంది. ఇంకా టిఆర్ఎస్ పార్టీ అక్కడ పార్లమెంట్ లో లేదు, ఇక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించింది. అందుకే ప్రజలు ఆ రోజు పార్లమెంట్ లో 1-2 ఆయన పోతే కదండి పార్లమెంట్ కి. ఇవాళ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం కదా. పార్లమెంట్ కి ఎన్నడ పోయినరు. ఇవాళ జైపాల్ రెడ్డి గారు ఏం చేయలేదు, జానారెడ్డి గారు ఏం చేయలేదు, కిషన్ రెడ్డి ఏం చేయలేదు అంటే అక్కడ వాళ్ళ పాత్ర ఏదో మీకు స్పష్టం కదా. ప్రజలకు తెలుసు కదా. ప్రజలకు తెలిసిన విషయాల్ని కూడా ఇట్లా మసిపూసి మారేడుకాయ చేస్తా ఉంటే ఇంకా ఉద్యమ నాయకత్వంగా చిల్లర సెంటిమెంట్లు ఎందుకు చిల్లారంటే స్థానికత అంశము అదొక సెంటిమెంట్ లాగా తీసుకొచ్చి అక్కడ ఇవాళ దాన్ని లేపి చేస్తా ఉన్న పరిస్థితిలో ఇంకా నువ్వు సెంటిమెంట్ల
అవకాశాన్ని ఇవాళ వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే ప్రజలు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని ఇంకా సెంటిమెంట్లని స్థానికత అంశం పెట్టి ఆడ చేస్తా ఉంటే ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది, 20 మహబూబ్నగర్లో పోటీ చేసింది. ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఈ మధ్య పివి నరసింహారావు గారు పోయి రామ్ టెక్ లో చేసిండు, ఇవన్నీ ఈయనకు తెలియదా? పార్లమెంట్కి అందులో ఇవాళ లోకల్ గా ఉండడానికి ఎమ్మెల్యేలు ఉంటారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల కానుంచి లోకల్ నాయకత్వం ఉంటది. ఎంపీకి వచ్చినప్పుడు ఇవాళ క్వశ్చన్ చేయడానికి అది ఏమన్నా అసలు ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా? నిన్నగాక మొన్న కొమరయ్యని నిర్బంధించిన తీరు చూస్తే ఇవాళ బీసీ సంఘాలన్నీ ఏకం కావాలి. అసలు ఒక బీసీ కాబట్టి రైతు ముఖ్యంగా బీసీ సంఘాలు రైతు అవును కొమరయ్యని 10 రోజులు నిర్బంధించిన తీరు, జిహెచ్ఎంసీ కార్మికుల్ని సస్పెండ్ చేసిన తీరు, వాళ్ళ కడుపులో ముగ్గురు మాట్లాడింది నాకు సమానం. ఆయన వృత్తి వ్యవసాయ రైతు, కానీ ఆయన పోరాటం చేసింది బీసీ సంఘాల కోసం చేశారు, తెలంగాణ కోసం సెల్ టవర్ ఎక్కి చావడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉద్యమకారుడు ప్రశ్నిస్తే ఈరోజు సైకోగా మారాడు. అంటే వాళ్ళకు అనుకూలంగా నినాదాలు చేస్తేనేమో వాళ్ళు గొప్ప ఉద్యమకారులు లేదా గొప్ప వ్యక్తులు, వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తే సైకోలు అవుతున్నారు, సన్యాసులు అవుతున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు. దీని గురించి కూడా అంటే ఇందాక కర్ణక్క బీసీ అంటే ఆయన బీసీ సంఘాల నాయకుడు కూడా. శ్రీనివాస్ గారు, దయాకర్ గారు మాట అన్నారు, ఇప్పటికి ఇంకా ఉద్యమం చెప్పుకొని ఉద్యమాన్ని గుర్తు చేసి ఓట్లు అడుగుతారా, మీ అభివృద్ధి నినాదంతో ఓట్లు అడుగుతారా? ఇన్ని రోజుల దాకా అభివృద్ధి నినాదం వచ్చింది, నాకు కేసీఆర్ పోగానే మళ్ళీ ఉద్యమాన్ని ప్రస్తావించారు. ఒకటి సీతక్క అన్నది అదే వాడు దయాకర్ గారు, ఉద్యమ స్పిరిట్ తోని ఓట్లు వేయండి, మా పార్టీని దీవించండి అన్నాం. ఉద్యమ పార్టీ డెఫినెట్గా ఉద్యమాలు చేసినటువంటి ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ. సో దాని అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాం, ఉద్యమ స్ఫూర్తితోనే ఓటేయమన్నాం. కానీ మళ్ళీ ఉద్యమాన్ని వాడుకోవడానికి, సెంటిమెంట్ను తీసుకురావడానికి మేము ఎక్కడ కూడా అట్లా మాట్లాడినట్టు ఎక్కడ కూడా లేదు. కానీ కరణక్క గారు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే వినండి, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలు ఉండాలి, ఇంకో ఎమ్మెల్యేనేమో ఎండలు ఉండాలి చెప్పినటువంటి పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్గా ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరినీ కూడా రాజీనామా చేపించి ఎలక్షన్ పోయినాం. అంటే మీ పార్టీకి వచ్చేసరికేమో కిషన్ రెడ్డి వరకు వచ్చేసరికేమో ఒక ఆయనేమో బయట కొట్లాడతాడు, ఒక ఆయనేమో లోపల కొట్లాడతాడు. ఇప్పుడు కొట్లాడేటువంటి పార్టీ, కొట్లాడడానికి కోసం పుట్టినటువంటి పార్టీ రాజీనామా చేసి జనంలోకి వెళ్ళింది. అంటే కిషన్ రెడ్డి వినండి, కిషన్ రెడ్డి జైలు రోజు కేసీఆర్ ఏం రాజీనామా చేయలేదు. ఎందుకు? కేసీఆర్ గారు ఎన్నిసార్లు చేసిండు పార్లమెంట్ లో కొట్టాడు, కేసీఆర్ గారు ఎన్నిసార్లు చేసిండు, కేసీఆర్ గారు అనుకున్నాడు అది ఇగో అది పేలని పటాక్. అది ఇప్పుడు కేసీఆర్ నేను ఆడ నా వాయిస్ వినిపించగలుగుతాను, ఆయన చేయలేదు. నాకున్న 2 పోగొట్టుకుంటే ఎట్లా? ఆ రోజు కరీంనగర్ సభలో, కరీంనగర్ లో ఉద్యమ ఎన్నికల్లో కూడా మీ వంతు పాత్రగా, మీ వంతు బాధ్యతగా పనిచేసిండ్రు. మీరు అట్లా మాట్లాడు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవి కానీ ఇక్కడ అనేక ఎన్నికల్లో పోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, ఎమ్మెల్యేలు ఇలా మా పార్టీని శంకిస్తున్నారు అంటే మీకు మీరుగా ఒకసారి గుండెల మీద చేయలేసుకోవాలి. కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కరీంనగర్ లో 2 లక్షల మెజార్టీ వచ్చిందండి. ఇప్పుడు మీకు వచ్చిన మెజారిటీని నీకు మార్కులు వేసిందని నీ జనం అనిపించుకోగలిగితే 3,92,000 ఓట్లు మీరు వేయించుకోగలుగుతారా? సీన్ అనాల్సిన అవసరం లేదు, అది రెఫరెండం అని చెప్పి మొత్తం మంత్రులందరూ కూడా వరంగల్ ఎన్నికల ప్రచారం చెప్తున్నారు. నేను స్థానిక నాయకుడిని పెట్టినేమో అంటున్నారు. మరి ఈ స్థానికులు కానీ మంత్రులందరూ ఎందుకు పోవాలి సూట్ కేసులు పట్టుకొని 7 నియోజకవర్గాలకు? అన్నింటిలో కూడా అందరు మంత్రులు పోయారు, అందరు నాయకులు దిగారు. మీ కేంద్ర మంత్రులు వచ్చారు, వీళ్ళ నుంచి ఢిల్లీ నుంచి నాయకులు మీరు స్థానికత అంశం లేవబెట్టిండ్రు కాబట్టి నేను చెప్తా ఉన్నా. 18 నెలల్లో నన్ను శిక్షించండి అనే డిఫెన్స్, అంటే నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి అనే ఒక డిఫెన్స్ స్టేట్మెంట్
కాబట్టి అంత ధీమాత వేస్తున్నారు. మరిగా ఇక ప్రతిపక్షాల్లో ఉండి ఇప్పుడు మేము తప్పు చేసినట్ట, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల గురించి అడిగి తప్పు చేసినట్ట, లేకపోతే జైపాల్ రెడ్డి గారు ప్రజల కొరకు ప్రశ్నించి తప్పు చేసినట్ట, కిషన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసినట్టు? అధికారంలో మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ. ఒక వ్యక్తి తనకు తానుగా నేను తప్పు చేస్తే, నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే నన్ను శిక్షించండి అనండి తన ఉదాసీనతకు అద్దం పట్టినట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ దాన్ని ఏదో డిఫెన్స్ అయినట్టు భయపడి మాట్లాడినట్టు కాదు. దయాకర్ గారు, అది ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. గౌరవాన్ని ఎప్పుడు పెంచుతుందంటే నువ్వు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించినప్పుడు గౌరవం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి 17,000 రూపాయల కోట్లు ఎట్ ఏ టైం సెటిల్ చేస్తే నీకు గౌరవం పెరుగుతుండే. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా, మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, తన్ని తరిమి కొట్టండి అని చెప్పి. మీది ఎజెండానే నక్సలైట్ల ఎజెండా కదా, వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళకైతే ఎన్నికలు లేవు కదా. నేను నీ నుంచి ఎన్నికల్లో రాజకీయంగా నేను లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను, నీ ఓట్ల నుంచి నేను గుంజుకోవాలి. మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఎన్నికల్లో సపోర్ట్ చేయమని మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు మీ గురించి కూడా నేను ఏమంటున్నా, దయాకర్ గారు, ఎప్పుడైనా మావోయిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇవాళ నీ పార్టీ ఉన్నా ఇంకో పార్టీ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరికలు చేసేది, ఉత్తరాలు రాసేది, బెదిరింపులు చేసేది ఈ రోజు కొత్త కాదు. దీంతో ఈ రోజుతోనే కథమవుతుందని కూడా చెప్పలేము. కానీ వినండి, కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎన్నిసార్లు లేఖలు రాసిరు, మరి దాని విషయం ఏం చెప్పారు? ఇప్పుడు వినండి, 56 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా 18 నెలల కాలము టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, మిగిలిన 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కంటే కొంచెం అటు ఇటుగా వస్తుంది. అసలు నీకు డిపాజిట్ రాదంట. నేను ఆ మాటకు వస్తే చర్చల్లో వస్తే ఈ మాట డిపాజిట్ ఏమన్నా నిజంగానే మీకు దమ్ము ధైర్యం దమ్ముంటే ఇప్పుడు నువ్వు అన్న మాట కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కంటే కొంచెం ఫిగర్ చెప్పు, ఫిగర్ చెప్పు. నువ్వు నీకు డిపాజిటే రాదు. బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్ల కోసం తనలాడుతా ఉన్నాయి. కేసీఆర్ అన్న విషయాన్ని ప్రధానంగా నేను చేస్తున్న పనుల్ని, నేను చేస్తున్న అభివృద్ధి పనులు నమ్మితే నాకు ఓటేయండి, లేదా ఎదుటి వాళ్ళకు ఓటేయండి. నమ్మితే నన్ను నమ్మకపోతే శిక్షించండి, లేకపోతే వాళ్ళని శిక్షించండి అన్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఆ పాయింట్ ఎట్లా తీసుకున్నారు? అభివృద్ధి విషయం కూడా తీసుకున్నారు ఉద్యమం తర్వాత. మీరు ఉద్యమం గురించి అన్నారు కదా, చివరిలో మాట్లాడినంతా అభివృద్ధి గురించే. ఈరోజు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే 359 ఇల్లు ఇచ్చి హైదరాబాద్ లో ఓపెనింగ్ చేసి, ఇక్కడ 10 నెలల క్రితం జనవరిలో వచ్చి ఏదైతే మురికివాడలలో డబుల్ బెడ్రూమ్ G+1 కట్టిస్తా అన్నారు, దాని మీద ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని ఇందాక దయాకర్ అన్నట్టుగా అంతకుముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే అక్కడ అమలు చేసినట్టుగా చూపెడుతూ ఆ ప్రభావం ఏమైతే ఇక్కడ కనపడే డబుల్ బెడ్రూమ్ లేదు. దసరా కంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందే రెడీ అయినా, అప్పటికి దసరాకే ఓపెన్ చేయాలి అవి. అంటే నోటిఫికేషన్ రావడానికంటే ముందు రోజు ఐడిఎస్ కాలనీ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే శాంక్షన్ అయిన దాన్ని డబుల్ బెడ్రూమ్ గా మార్చిండు, దాన్ని కాదంటలేదు. రైట్, సీత చెప్పండి, మీ దగ్గర వస్తాం. సీత కంప్లీట్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఎన్ని మాటలు అమలైనవో ప్రజలకు తెలుసు. నమ్మకము అంటే ఇందాక శ్రీనివాస్ అన్నట్టుగా కేసీఆర్ తోటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాలే. 99లో 98లో వరంగల్ డిక్లరేషన్ మహాసభ, మరి వివిధ విప్లవ సంఘాలతోటి అదేవిధంగా ప్రజా సంఘాలతోటి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది డిక్లరేషన్ అనేది. దాని తర్వాత ఒక రాజకీయ అవసరాల కోసం ఆయన పదవులలో కొనసాగుతూ ఈ ఉద్యమకారుల యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసి దాన్ని ఆయన సొంతంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండు. అంతే తప్ప ఆయనే దానికి పునాది. ఈ తెలంగాణ వెనుకబడడానికి కూడా అలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాలే పునాది. ఆ రోజు దాని మీద తిరగబడుతున్న క్రమంలో అందరు కూర్చొని ఆయన చేతిలో పెట్టడం జరిగింది తప్ప ఆయనే పునాదేం కాదు. అది విషయం కూడా తెలుసుకోవాలి. ఇంకా మన శ్రీనన్ అన్నట్టుగా ఒకవేళ దయాకర్ క్యాండిడేట్ తోటే డిక్లరేషన్ అయిపోయింది అంటే ఆ దయాకర్ కు 2001లో టికెట్ ఇవ్వలే, 2004లో టికెట్ ఇవ్వలే, 2009లో టికెట్ ఇవ్వలే, 2014లో టికెట్ ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు ఇచ్చినాం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇయ్యలే కాబట్టి ఎప్పుడైనా
ఎప్పుడైనా వాళ్ళ స్థానికత గురించి మాట్లాడుతున్నారు. 2014లో ఆరూరు రమేష్ మరి అరవచ్చినటువంటి వతనే కాంట్రాక్టర్ ఆయన స్వతహాగా ఆయన తీసుకొచ్చి ఇచ్చిరు. ఈ రోజు ఆ ఉద్యమ కార్యకర్త గుర్తుకు రాలే. పాపం సీనన్న కూడా ఆశపడ్డాడు. ఆయన వ్యక్తిగతం కాదు, వాస్తవాలను తెలుసుకోండి. ఎవరు వచ్చి ఈ రోజు ఉద్యమ కార్యకర్తల మీద పెత్తనం జలాయిస్తా ఉన్నారు. బీటీ ప్యాచ్ ఏంటిది? ఇవాళ ఆయన చెప్పిన మాట ఎంతో మంది కార్యకర్తలు వాగ్దానం చేసిండు. ప్రజలకు 100 వాగ్దానాలు చేసి 99 అంటున్నాడు. ఆ 99 నిజమైన ప్రజలు గ్రహిస్తారు. ఇంకా దానికి తోడు ఊర్లలో డీలర్లను బెదిరిస్తాను, అంగన్వాడీ వర్కర్లను ఉపయోగిస్తాను, ఆశా వర్కర్ల మీద నిర్బంధం, రైతుల మీద ఇబ్బందం, మీకు ఇల్లు పెట్టాం, ఒక ఊరికి ఒక ఇల్లు వస్తుంది 400, పేదలకు అందరికి ఇల్లు ఇస్తా అంటున్నాడు. ఒక నిమిషం సంగప్పన్న, పేదలకు అందరికి ఇస్తా అన్నాడు. 60,000 ఇల్లు మాత్రమే శాంక్షన్ చేశాడు. ఇది పేదలకు అందరికి అవుతుందా ఈ 5 ఏళ్ల కాలంలో? ఇది 5 ఏళ్లకు 60,000 కాదు, ఫస్ట్ ఫేజ్ లో 400 నియోజకవర్గాలు 400 అనేది ఫస్ట్ ఫేజ్, తర్వాత ఇంకా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది అంటున్నారు. అంటే సంవత్సరంన్నర, ఇంకా 2 ఏళ్ళు అయితే, ఇంకా 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పటి వరకు 60,000 ఇండ్లకే ఇంకా పునాది పల్లె, ఓన్లీ శాంక్షన్, అది కూడా హడ్కొని నుంచి రుణం తెచ్చుకొని ఇస్తా అంటున్నాడు. మరి ఇంకా 24 లక్షల మంది వాళ్ళ సమగ్ర సర్వేలో వచ్చినటువంటి లిస్టు ప్రకారం ఎప్పుడైతుంది? అంటే అక్కడొకటి వాగ్దానం అమలు చేసినట్టు చూపెట్టి అందరికి వస్తాయి నీకు ఇల్లు రాయాలని అంటాడు. ఒక ఊర్లో పోతాడు ఎమ్మెల్యే, నీకు ఇల్లు రావాలంటే టీఆర్ఎస్ కోటేయాలి, నీకు పింఛన్ రావాలంటే టీఆర్ఎస్ కోటేయాలి, నీకు 3 ఎకరాల భూమి. సంక్షేమ పథకాలు అక్కడ ఆగండి. సంక్షేమ పథకాలు మీకు రావాలంటే టీఆర్ఎస్ కోటేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా అనలే. గుర్తుపెట్టుకోండి దయాకర్ గారు, ఎర్రబల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అక్కడ నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీలో ఎన్నికల్లో అది నిన్న మాట వదిలేండి, ఎన్నికల ప్రచారంలో కావాలంటే టీఆర్ఎస్ కోటేయాలి, వినండి, అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కోటేయమన్నాం. కానీ నీకు ఇల్లు కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కోటేయి, నల్ల కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కోటేయి, పింఛన్ కావాలంటే గంత కక్కుర్తి పడి అడగాల్సిన అవసరం లేదు. ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి గా భయమే లేదు మాకు. పాపం సీతక్క కన్నీ తెలుసు ఎందుకు కానీ మేము గంతగా అంటే మీరు నల్ల కావాలంటే నీ ఇంటికి నల్ల కనెక్షన్ కావాలంటే టీఆర్ఎస్ గంత బెదిరింపు ధోరణిలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అవసరం లేనే లేదు. 4 సంవత్సరాల వరకు నీళ్ళు ఇవ్వకపోతే నా కోటి వేయకండి అని కూడా అది కూడా చెప్పినాం. కానీ భారతదేశ రాజకీయాలల్లో మేము ఫలానా టైం వరకు 2018-19 వరకు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వకపోతే మాకు ఓటేద్దని చెప్పిన. ఎవరు బాధ్యత? అరే వినండి, అరే ఎవరు బాధ్యత? నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారే చెప్పిండు, దళితుడిని ముఖ్యమంత్రి వినన్నా, ముఖ్యమంత్రి గారే చెప్పిండు 2018-19 వరకు వినన్నా, 2018-19 వరకు అంటే ఈ ఎలక్షన్ టైం పీరియడ్ వరకు, మళ్ళొచ్చే పీరియడ్ వరకు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వకపోతే ఆ ఊరికి రాను, ఆ ఇంట్లో ఓట్ల ఇంత దమ్ము ధైర్యం ఉన్న మాట ఈ భారతదేశంలో ఓటు కూడా అడగనని కదా. ఇప్పుడు అదే పెద్ద పనిష్మెంట్, ఓటు కూడా అడగనని చెప్పింది. ఇంకేం కావాలి? ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఎప్పుడన్నా మేనిఫెస్టోలో పెట్టిన అంశం రుణమాఫీ గురించే దిక్కులేదు. రుణమాఫీ 8,000 కోట్లు రుణం మాఫీ, ఇంకా మిగిలిన రుణమాఫీ మేనిఫెస్టోలో అట్లా చెప్పలేదు. రుణమాఫీ చేస్తాము ఏకమొత్తంగా అని చెప్పిండ్రు, వాయిదాల వారీగా చేస్తామని చెప్తే తెలుసు కదా. వాయిదాల పద్ధతి అనేది మా సొంత ఆర్బీఐ ఏమన్నా ఒప్పుకున్నదా చెప్పాలి కదా. మీరు చేయదలుచుకుంటే ఏకమొత్తంగా చేయడానికి వీలుండే. మీరు ధనిక రాష్ట్రం అన్నారు, గుజరాత్ తర్వాత నెక్స్ట్ రాష్ట్రం మనదే అన్నారు, హైదరాబాద్ నుంచి విపరీతమైన ఆదాయం వస్తుంది అని చెప్పారు. ఈ రోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని అంటారు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని అంటారు. ఆ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకే దిక్కులేదు. ఇవాళ ఉట్టిన నోటి మాటతోటి అనేక వాగ్దానాలు చేసి తర్వాత అడగడానికి దానికి జవాబుదారితనం ఏముంటది? ఇంకా ఇప్పుడు జవాబుదారితనమే ముఖ్యమంత్రి గారు. 2019 వరకు కనెక్షన్ ఇవ్వకపోతే నేను ఓటు అడగన్నాడు. ఇంకేంది? వరంగల్ కాడికి ఒకటి, వరంగల్ కాదు, ఇది మొత్తం ఎంటైర్ తెలంగాణ. ఈ మాట ఒక వరంగల్ కోసము ఓట్లు వేయించుకోవడానికి కోసం కాదు కదా, రాజకీయం కొరకు కాదు. కానీ ఉద్యమ సాహచర్యంలో అందరం కలిసి ఉన్నాం. కేసీఆర్ గారి సైకాలజీ తెలియంది కాదు. ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్కు, అడ్మినిస్ట్రేషన్లకు వచ్చిన కేసీఆర్కి ఎంత గుణాత్మక మార్పు ఉందో మీరు ఆలోచించుకోండి. రెండవది, ఒక మాదిగ కుటుంబం నుంచి, స్వీపర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సర్వేసత్యనారాయణ మీద, దాని మీద చెల్లని నోటు అని చెప్పి పొడిచి చూపించి
ఈరోజు ఎందుకు హైదరాబాద్ తెలంగాణ లేదా లొకాలిటీ? ఇలా మీరు లొకాలిటీ విషయానికి వచ్చినప్పుడు 3 ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉంటాయండి. 10 జిల్లాలకు సంబంధించిన ఒక దళితులకు సంబంధించిన అంశం అది. నాన్ లోకల్ ఇష్యూని దాన్ని ఎట్లా తెస్తారు మీరు? ఇలా ఎక్కడ ఇప్పుడు తుంగతుర్తితో సూర్యాపేట నేను పుట్టున్నంత మాత్రాన ఎంపీగా పోవాలనుకుంటే నాకు తుంగతుర్తి ఎంపీ లేకపోతే పోలేకపోతామా? ఇది ఒక పనికిరాని చర్చ తెచ్చిండ్రు. తను ఎంత ఎదిగిన 35 సంవత్సరాలు కేటీఆర్ చెప్పిన వివరణ ఆల్రెడీ ఆయన అన్నందుకు ఆయనే చెప్పాడు. కేటీఆర్ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి దళిత నాయకుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అన్నాడు. హైదరాబాద్ నిన్ను ఎదుర్కో సంగప్ప గారు, నువ్వు దర్పంతోనున్నావు, నువ్వు డబ్బుతోనున్నావు, నువ్వు ధనికంతోనున్నావు. నిన్ను ఎదుర్కోవాలంటే నీ స్థాయి సాక్రిఫైస్ చేసిన నాయకుడు నేను అక్కడ పెట్టుకున్నా. అది నేను అంటున్నా. ఇలా ఎర్రోల సీన్ చర్చ నీకు వరంగల్ ఎందుకు వచ్చింది? తన ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ రోజు తన పేరు పరిశీలనకు వచ్చింది. మరి ఆయన మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, వరంగల్ కు చర్చే ఉండదు. చర్చ ఎందుకు టికెట్ ఇవ్వలేదన్నారు అక్కడ. లోకల్ నాన్ లోకల్ ఇష్టం లోకల్ ఆయనకి ఇస్తేనే బాగుంటది అని చెప్పి అందుకే లోకల్ ఇష్యూ వాళ్ళు అంత బలంగా చెప్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు దాంట్లో జరిగిన అంతర్గత కుట్రలు కుతంత్రాలు అది వేరు గ్రూపులు, అదొక సాకు. చివరిగా అవకాశం ఏం తప్పు చేసిండని దళితుల సమాజ వర్గానికి చెందిన రాజేను సస్పెండ్ చేసింది. ఏ అవినీతి మీద చేసిండా, దొర యొక్క అహంకారంతో చేసిందా, ఎందుకు చేసిండు అనేది కనీసం చెప్పాలి కదా. ఇలా ఊరికే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతా, నీ ఇష్టం వచ్చినప్పుడు తీస్తా. ఈ రోజు మాలా మాదిగలకు రిప్రజెంటేషన్ లేని క్యాబినెట్ ఉంది. అందుకే దళితులు ఇలా ఓట్లు వేయాలన్న సీను ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారితో మేము కలిసి తిరిగినాం, దాని మీద చర్చ పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ పోయినంత మాత్రం కేసీఆర్ను తూలనాలన్న చర్చ ఏం లేదు. కానీ మీ మార్పులు ఏవైతే ఉన్నాయో మీరు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అంటే అందరికి ప్రభుత్వం తప్పితే కొందరికే ప్రభుత్వం అనే పరిస్థితి ఇప్పుడు తెస్తున్న పరిస్థితి ఉన్నది. మీకే ప్రజలకే దర్బారు లేదు, ఇప్పటికీ ఎమ్మెల్యేలకే అక్కడ కలిసే పరిస్థితి లేదు. నాకు చెప్పండి అని అంటే ఎవరికి చెప్పాలి? సంక్షేమ శాఖలన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మైనారిటీ సంక్షేమ శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేలకే కలవాడు. ఎవరికి దయాకరణ మా పార్టీ ఎమ్మెల్యేలకే పనిచేయట్లేదు మా ప్రభుత్వం. ఎవరికి లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినా, జానారెడ్డి గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, మా ఎర్రబల్ దయాకర్రావు వచ్చినా, మా సీతక్క వచ్చినా కానీ తలుపులు తెరిచే ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మా కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రజలందరి కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. గతంలో లాగా రాజశేఖర రెడ్డి వినే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోతే కిందికెళ్ళి మీరు చెప్తే చేయాలనా అని అహంకారంగా మాట్లాడుతుండే. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చేస్తలేడు కానీ ఇప్పుడు ఈ చర్చ నిన్న మీటింగ్ లో ఈ అంశం ఎత్తుగడగానే ఆయన వేసిండు. ఉద్యమకారులకు ఉద్యమ సంస్థలకు సంబంధించి చర్చ పెట్టడం ద్వారా దాన్ని అఫెన్స్ కు పోవాలని చేసిండు. ఎందుకు అంటే సిబిఐ తన మీద సిబిఐ జరుగుతున్న చర్చ దాని మీద రావద్దు, సహారా కేసు దాని మీద రావద్దు, కేసు రావద్దు, ఒక పేపర్ భయపడి ఒక టీవీ స్క్రోలింగ్ భయపడి ఉద్యమాలు నడపలే. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తే నువ్వు ఇక్కడ ఉద్యమాలు చేసుకుంటూ పోతే ఆపుతుంది అది నిజంగానే అందులో అవినీతి ఆరోపణలు ఉంటే ఆపుతుందా? కేసీఆర్ గారికి ఇవన్నిటికీ ఎప్పుడు భయపడలేదు. మీరు 2001 నుంచి కూడా అనేక ఆరోపణలు తెస్తా ఉన్నారు. సో మేము ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నానో ఆ లక్ష్యం దిశగా కొనసాగుతున్నాం. మా లక్ష్యము అభివృద్ధి తెలంగాణను సస్యశ్యామల తెలంగాణ, హరిత తెలంగాణగా మార్చాలనుకున్నాం. ఎన్ని విమర్శలు చేసినా తెలుగుదేశం వామపక్షాలు అన్ని ఏకమైనా కూడా మా అభివృద్ధిని ఆపలేరు. జగన్ ఈ రోజు మీరు రప్పించారంటే మీరు ఎంత డిఫెన్స్ లో ఉన్నారో చూడు. ఎర్రోల సీన్ ఎందుకు కొండ సురేఖ ఆ రోజు మీ పార్టీలో ఉంది, మీ ఉద్యమ పార్టీ కాదంటానికి. ఇవాళ కొండ మురళి ఆన్నే ఉన్నాడు. జగన్ కు రాజభోగాలతో ఈ రోజు వరంగల్లో ప్రచారానికి ఎందుకు ఈ రోజు ఎవరు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ పార్టీని తిట్టే నువ్వు జగన్ మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే అంటే ఏంది ఎత్తుగడ? నీకు రెడ్ల ఓటు జీలాలే, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ చేయబట్టి అది జీలాలే. నీ ఎత్తుగడలు ఈజీగా వరంగల్ ప్రజలు చెప్తున్న పరిస్థితి. జగన్ ఒక్క మాట అని నిన్ను ఇలా తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీని తెలంగాణలో పరిగణలోకి తీసుకోలేదు. ఒక ప్రజాస్వామ్యంలో పుట్టినటువంటి పార్టీగా పుట్టినటువంటి పార్టీగా వాళ్ళ ప్రచారం అట్లాంటే వినండి, లెఫ్ట్ పార్టీలను కూడా ఏమన్నా అంటే పరిగణలోకి లేని పార్టీలను ఎందుకు తిడతారు? చివరిగా ఏంటంటే ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే
96నే భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలకు అనుగుణంగా ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసి ఓకే, మళ్ళీ మీరు దానికి- దాని గురించి ఆ, మాట్లాడండి. కిషన్ రెడ్డి గారిని ఆ మాట అన్నందుకు రైట్, చెప్తున్నా. అయిపోయింది. కిషన్ రెడ్డి గారు అమ్మ వినండి. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయమంటే చేయలే. మహబూబ్ నగర్ నుంచి ఏ పార్టీకి మొత్తం ఆయన జిల్లాలన్నీ వెంకయ్య కూడా నాయుడు డైరెక్షన్ లో పోరాటం పనిచేసింది చేసి తప్ప తెలంగాణ మీకు- ప్రజల మీకు జై తెలంగాణ అనడం కాదు. డైరెక్షన్ లో కిషన్ రెడ్డి గారు ఆ పనిచేయలేదు. రోజున పార్టీ నాయకత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉండి ఇతర ప్రాంతాల వాళ్ళని ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఇవి టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి చెప్పిన ఆ రోజున హరిబాబు లాంటి నాయకులందరూ మేము తెలంగాణ కట్టుబడి ఉన్నాము అని ఆ రోజున అటువంటి ఇతర ప్రాంతాలని కూడా ఒప్పించి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి పోరు చేసిన నాయకుడిని ఇవాళ నువ్వు కిషన్ ఉద్యమంలో రెడ్డి గుర్తించట్లేవు. గారు పక్క సమైక్యవాది ఆ టైంలో తెలంగాణ ఉద్యమం కోసం కిషన్ రాజీనామా రెడ్డి గారు చేస్తే సమైక్యవాది వినండి. ఆ అట. టైంలో చెప్పిన ఈ అక్కడ- టైంలో కాదు. అక్కడ జరుగుతున్న కానీ రాజీనామా చేస్తే పార్లమెంట్లో మళ్ళీ గెలవడు. ఇక ఈ ఆయన రకంగా రాజకీయ మాట్లాడి భవిష్యత్తు శూన్యమైతుంది. పార్లమెంట్లో కాబట్టి కింద జనానికి మీద తెలుసు అవుతుందని పోయి జనానికి తెలుసక్క అక్కడ పోయి దీక్ష జనానికి తెలుసు చేసి కదా మొత్తంగా కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇతర ఇదిగో ఎన్న ప్రాంతాలను లక్ష్మీనారాయణ కూడా గారు ఎందుకు ఒప్పించి రాజీనామా చేసిండు ఈ రకంగా ఈయన మూడు సార్లు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు ఒకటేసారి ఎమ్మెల్యే మీరే ఎందుకు రాజీనామా ఎల్తిపడుతున్నారు. చేసిండు ఉద్యమ నాయకుల్ని అవమానించి మీరే ఎల్తిపడుతున్నారు ఈ రోజున. ఆ రోజు పార్లమెంట్ లో కింద మీద అవుతుందని పోయి దీక్ష చేసిన నాయకుడు మీ నాయకుడా మా నాయకుడా? మీ నాయకుడు పోయి ఇంట్లో కూర్చున్నాడు. మీ నాయకుడు వచ్చి చేసిండా? మా నాయకుడు ఆ, దీక్ష కిషన్ చేసిండు. రెడ్డి పోయి దీక్ష చేసిండా? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కిషన్ రెడ్డి గారు దీక్ష చేసిండు అంటున్నా. అవును, కిషన్ రెడ్డి గారు పోయి దీక్ష చేసిండు, అమరనీరాలు దీక్ష చేసి తెలంగాణ కోసం బయలుదేరిండు కదా. థ్యాంక్ యూ సార్. అది మొత్తానికి సార్ ఇంకా మూడో రోజు ఈ టైం వరకు ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది, పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 3 రోజుల్లో ఏదో తెలిపోతుంది. గురించి కిషన్ రెడ్డి గారి ఓకే. గురించి ఎవరిని థ్యాంక్ యూ అడిగినా చెప్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రాజీనామా ఎందుకు కరుణ చేయలేదు? గారు, దయాకర్ గారు, ప్రజల సీతక్క గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. సరిగ్గా 3వ రోజు ఎలక్షన్ ఉంది, ఇంకా 2 రోజుల తర్వాత ఎలక్షన్ తర్వాత 2 రోజుల తర్వాత ఎట్లా రిజల్ట్ వచ్చేస్తుంది, వరంగల్ ప్రజలు ఎటు తీర్పిచ్చిరో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ.